శ్రీ అవధూత రామిరెడ్డి తాత 31వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా ట్రస్ట్ అధ్యక్షులు దాసరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే కాటసాని రామ్గోపాల్ రెడ్డి మరియు నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి బైరెడ్డి శబరి మరియు పాణ్యం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గౌరు చరితారెడ్డి మొదలగు వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి తాతాగారి సేవా కార్యక్రమాలందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అవధూత శ్రీ రామిరెడ్డి తాత ఆరాధన మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయని, ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం నందు దాసరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం నలుమూల నుండి తాతాగారి భక్తులు విశేషంగా కార్యక్రమానికి ప్రతి సంవత్సరం హాజరవుతూ ఉన్నారని, ప్రతి సంవత్సరం కూడా సుమారు 70,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తాతాగారి సేవా కార్యక్రమాలు రాబో రోజుల్లో ఇలాగే దాతల సహకారాలతో మరింత ఘనంగా నిర్వహించాలని వారు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు పాణ్యం నియోజకవర్గం కల్లూరులో రామిరెడ్డి తాత యొక్క 31వ ఆరాధన మహోత్సవం సందర్భంగా చాలా ఎంతో దైవభక్తితో ఈరోజు కార్యక్రమాలు నిర్వహించడము, అలాగే ఇక్కడ చూస్తే ఎంతో చక్కగా చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఈరోజు దాదాపు 30,000 నుండి 40,000 మంది వరకు ఇక్కడ అన్నదానం నిర్వహించడం జరిగింది. అలాగే ప్రసాదం ఇవ్వడం జరిగింది. ఇంత దైవ కార్యాన్ని ఇక్కడికి వచ్చి కేవలం ప్రసాదం తినడానికి అని చెప్పి దాదాపు 40,000 మంది తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇక్కడ మన రాష్ట్రంలో కూడా అందరూ నలుమూలల అందరూ కలిసి ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయము. కాబట్టి ప్రతి ఒక్కరికి భక్తులకు గాను ఇక్కడ రామిరెడ్డి తాత యొక్క ట్రస్ట్ కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. శ్రీ రామిరెడ్డి తాతయ్య నమః. కల్లూరులో వెలిసినటువంటి శ్రీ అవధూత రామిరెడ్డి తాత గారి 31వ ఆరాధన మహోత్సవం ఈరోజు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా అభిషేకము, అర్చన, మహామంగళ హారతి కూడా ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే పెద్ద ఎత్తున కల్లూరు పురవీధులకు కూడా ఊరేగింపు కార్యక్రమం మనం ఏర్పాటు చేస్తున్నాము. శ్రీ అవధూత రామిరెడ్డి తాత 31వ ఆరాధన మహోత్సవము ఈరోజు కల్లూరు గ్రామంలో వైభవంగా జరుగుతున్నది. ఉదయం పంచామృత అభిషేకము, అర్చన, మహాహారతి, 9 గంటలకు శోభయాత్ర, 12 గంటలకు పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగినది. వేల సంఖ్యలో భక్తులు ఈరోజు ఇక్కడికి తాతగారి దర్శనార్థం వస్తున్నారు. వారందరికీ సకల సౌకర్యాలు కల్పిస్తూ శ్రీ తాతగారి కృపకు పాత్రలు కావాలని వారందరికీ ఇక్కడికి వచ్చేసిన దేశ నలుమూల నుంచి చాలామంది భక్తులు ఈరోజు ఇక్కడ వించేస్తున్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కల్లూరులో కన్నుల పండుగగా 31వ శ్రీ అవధూత రామిరెడ్డి తాత గారి ఆరాధన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా ఆరతి వేళ సమయం నుంచి నిద్రాలస సమయం వరకు అనేక కార్యక్రమాలతో, అనేక భక్తి శ్రద్ధలతో ఊరేగింపునైతేమి అన్నదాన కార్యక్రమం కొన్ని వేల మంది భక్తులకు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి స్వామివారి కృపకు ప్రతి ఒక్కరూ పాత్రలు అని చెప్పేసి స్వయంభూ అతను వెలిసి ఈ యొక్క పురవీధుల్లో కొనియాడి అతని యొక్క నిజస్వరూపాన్ని ప్రతి ఒక్కరికి కూడా చూపించినటువంటి మహానుభావుడు. ఒంటి నూరిపోవు కూడా మనకి ముఖ్యం కాదు అని చెప్పేసి నిరూపించినటువంటి దత్తా స్వరూపుడు శ్రీ అవధూత రామిరెడ్డి తాత గారి ఆరాధన మహోత్సవానికి ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెరుగుతున్నారు తప్ప తగ్గడం లేదని ఈరోజు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం.